బాబా బాబా కిచెన్ లో ఏమి అవతారము ఓ అమ్మ మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్కి వెళ్దాము అనేసి. ఏమిదంతా? ఇదా అదే నిన్ను చేయమంటే నువ్వు చేయనన్నావుగా, అంటే అనలేదు అంటావు అని నేనే చేస్తున్నాను అనమాట. ఏం కథ? ఈరోజు యాక్చువల్గా నేను ఆయిల్ ఫుడ్ అనమాట, ఇంట్లోనే గోబీ ప్రిపరేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను. కాదు, నార్మల్ గా గోబీ చేసే వాళ్ళు కూడా ఇట్లంతా కట్టుకొని ఓవర్ యాక్షన్ చేయరు. ఈ అటైర్ నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా? ఏప్రాన్ పైన ఉంది, షార్ట్, అదే ఇట్ ఈస్ హోమ్ మేడ్ టీ షర్ట్. ఓకే, మరి ప్రాసెస్ తెలుసా? ప్రాసెస్ నాకు బాగా తెలుసు. ముందుగా మనము క్యారెట్, తర్వాత ఇది క్యాబేజ్ అనమాట, క్యాలీఫ్లవర్ తో చేస్తారు. నాకు క్యాబేజీతో చాలా ఇష్టం. మంచూరియన్, వెజ్ మంచూరియన్, వెజ్ మంచూరియన్. ఓకేనా? సో క్యాబేజీ ఈ విధంగా తురిమి పెట్టుకున్నాం అనమాట. తర్వాత క్యారెట్ కూడా ఇదే విధంగా తురిమి పెట్టుకొని ఇప్పుడు ఒక వైట్ క్లాత్ లో వేసి దీన్ని పిండేయాలి. ఓకే, నేను వైట్ క్లాత్ కూడా రెడీగా పెట్టుకున్నాను. వీలైనంత క్లీన్ చేసి పెట్టుకోండి, క్లాత్స్ అంతా కూడా. క్లీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇలా ఓకే, ఒక బాల్ లాగా చేసుకొని ఈ విధంగా మనం బట్టను కొంచెం టైట్గా కట్టి పిండితే చూడండి వాటర్ ఏ విధంగా బయటకు వస్తున్నాయి అని మనకి తెలిసిపోతుంది. ఈ ఎక్సెస్ వాటర్ అంతా మనకు బయటికి వచ్చేస్తే మంచూరియా చేయడానికి ఈజీగా ఉంటుంది, అంతేనా అండి? ఎస్, ఎందుకంటే ఈ వాటర్ ఇదే ఉంటే మనం వేయించేటప్పుడు కానీ ఆ టైంలో వాటర్కే టైం వేస్ట్ అవుతుంది అనమాట. అలా అని కాదు, చిట్లుతుంది. తర్వాత మనం వేసిండే మైదా, కార్న్ ఫ్లోర్ అదంతా కూడా ఎక్కువ పీల్ చేసుకుంటుందని వాటర్ ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాం క్యాబేజీ అండ్ క్యారెట్ లో. అదే ప్రాసెస్ లో అవుతుందని చెప్తున్నా. ఇంకొంచెం గట్టిగా పిండేయండి. ఎస్. ఈ వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత బట్టలు పిండడానికి చాలా ఎవరు లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎట్లున్నా ఏమో పెద్ద పిండే వాళ్ళ వాషింగ్ మిషన్ లేకపోతే. మేము హాస్టల్లో ఉన్నప్పుడు చేసామమ్మా, మీకేం తెలుసు హాస్టల్ బాధలు ఏం తెలుసు మీకు, అట్లా ఇంట్లో చదువుకున్న వాళ్ళు మీరు. ఎప్పుడో 10 ఏళ్ల కింద విషయం. ఓకే, యా. సో దీన్ని ఓపెన్ చేసి బౌల్లోకి వేసేయండి. సో చూసారా, దాదాపు ఎండిపోయినట్లుగా ఉంటుంది. ఆ విధంగా వీలైనంత వరకు మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్నంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కావాల్సినటువంటి పదార్థాలు ఇంకా మిక్స్ చేసుకోవడమే. ఎస్, చెప్పండి. సో ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కావాల్సిన పదార్థాల్లో ఒకటైనటువంటి 1/2 స్పూన్ ధనియా పొడి వేసుకుందాము, ఒక 1/4 స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు మిరియాల పొడి కూడా. సో 2 స్పూన్స్ మైదా వేసుకుందాం, ఇక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, ఫైనల్ ఐటమ్ కావలసినంత సాల్ట్. ఫైనల్ కాదండి, ఉప్పు వేసిన తర్వాత కారం కూడా వేయాలి. ఎస్, 1/2 స్పూన్ కారం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ మిశ్రమాన్ని నీట్గా హ్యాండ్తో వీలైనంత బలం ఉపయోగించి ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మనం వాటర్ కూడా వేసుకుంటూ వీలైనంత సాఫ్ట్గా మనం కలుపుకోవాలి, ఈజీగా బాల్స్ వచ్చేలాగా. ఎస్. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము కొంచెం తీసుకుందాం ఫస్ట్, చిన్న చిన్న క్వాంటిటీస్ కోసము. సో ఇది ఈ విధంగా చేసుకొని ముందు, అన్నిటికంటే ముందు ఇలా చేసుకోవడానికి ముందు మీరు 2 చేతులు హ్యాండ్ వాష్ చేసుకోండి, ఓకేనా? ఆ తర్వాత దీన్ని ఈ విధంగా చేసుకుంటూ, యాక్చువల్గా అనంతపూర్లో అక్కడ నేను చూసినంత వరకు చాలా వరకు ఒక మిషన్ చేశారనమాట. అక్కడ ఒక మిషన్ ఉంది, డ్రై గోబీ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ మేము చూసిన ఫేమస్ డ్రై గోబీ సెంటర్ ఉంటుంది. అక్కడ మిషన్లో వాళ్ళు ఒక్కసారి ఇలా అనగానే 5-6 పడిపోతాయి అనమాట. మనకు అంత సీన్ లేదు కాబట్టి ఒక్కొక్కటే చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా దాన్ని 2 ఫింగర్స్ మధ్యలో అలా బయట కంటే మనకి ఈవెన్ ప్రపోర్షన్స్ బయటికి వస్తాయి. అట్లా చూడండి, 2 సేమ్. సో ఈ విధంగా మనము ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ పోర్షన్స్ అన్ని ఫస్ట్ డివైడ్ చేసుకొని తర్వాత బాల్స్ లాగా చుట్టుకోవాలి. చూపించండి, రౌండ్ లాగా ఎలా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇవన్నీ తీసుకున్నాం కదా, చూడండి ఎంత వీలైనంత మనము ఈ విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకుంటే. సో మనకి ఆయిల్ కంట్రోల్ అంటే ఫ్లేమ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ పెద్ద సైజ్ చేయకండి, ఇలా చిన్న చిన్నగానే చేసుకోండి, చాలా బాగా వస్తాయి. మిగతా బాల్స్ అన్ని చేసేసేయండి. ఓకే, చేసేసి చూపిద్దాం. ఓకే,
బాబా బాబా చేసే 20 మంచూరియా బాల్స్ కి ఆయిల్ మళ్ళా. ఎస్. ఎందుకు అంత ఆయిల్ వేస్తున్నారు మళ్ళీ కడాయిలో? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నది సామెత. సో మనం చేసే పాముని కొంచెమైనా, కొట్టకూడదు. అంటే అది సామెత, కొట్టమని కాదు అర్థము. అట్లా మనం చేసే తక్కువైనా కూడా బాగా గ్రాండ్ కనపడాలి. మీకు చూడండి ఈ ఎంత విధంగా. ఆయిల్ ఇష్టమైతే మాత్రం మరి అంత ఇంత ఆయిల్. ఈ విధంగా మేము బాల్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇక వీటిని నూనెలోకి వేసి తీసేయడమే. ఓకే, నూనె కాగినట్లుగానే అనిపిస్తుంది. కాస్త చిన్న బాల్ వేసి చెక్ చేద్దాం. Yes. ఇంకొంచెం కాగాలనుకుంటాను. లేదు, అలా బుడగలు బుడగలు వస్తేనే మనకి ఆయిల్ కాగినట్టు. ఓ, ఆయిల్ అయితే బాగా కాగింది. ఇక మనం మొదలు పెట్టుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, జాగ్రత్తగా చిట్లకోకుండా చూసుకొని వేసుకోండి. సో మేము చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నామంటే మా ఆయన టెస్ట్ డ్రైవ్ లాగా టెస్ట్ వంట అనమాట. ఇలా అన్ని వేసేసుకున్నాం, బాగా మరిగిపోతున్నాయి. ఒకటికొకటి ఖర్చుకోకుండా అలా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా నూనెలో స్నానం చేస్తున్నటువంటి మంచూరియన్ బాల్స్ ని మనము ఇంకాస్త సేపు స్నానం అలాగే చేపించి వేడివేడిగా బాగా కాగిన తరువాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బాగా ఎర్రగా కాగాలి. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఆయిల్ చేస్తున్నామో వడలు కానీ అంటే కంటిన్యూస్గా అలా ఎక్కువ ఫోర్స్గా కాకుండా స్లోగా తిప్పుకుంటే ఈవెన్గా కాగుతాయి. ప్రతి ఒక్క కార్నర్ బాగా కాగుతాయి అన్నమాట. ఇలా చేస్తే మనకు క్రంచీగా కూడా వస్తాయి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉందన్నమాట మంచూరియాకి ఎస్పెషల్లీ. సో మనము ఇప్పుడు వరకు కాగింది కదా నూనె, అందులో ఉన్నటువంటి బాల్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి బయటికి తీసేసుకొని అన్నిటినీ కూడా ఏది వదలకుండా అన్నిటినీ, ఎందుకంటే వీలైనంత వరకు కాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా తీసుకొని ఒక 5-10 సెకండ్స్ అలా వదిలేస్తే ఇందులో ఉన్న నూనె అంతా కూడా కింద దాంట్లో పడిపోతుంది. ఆ తర్వాత ఈ నూనె ఇంకొంచెం కాలుతుంది అనమాట. అలా కాగిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేస్తే మనకు మంచిగా క్రంచీగా వస్తాయి అన్నమాట. సో ఒక కాసేపు వెయిట్ చేద్దాం, తర్వాత వేసేటప్పుడు చూపిస్తాం. సో ఇంకొంచెం నూనె కాగిందనమాట, మనం మళ్ళీ వేసేస్తున్నాము. దీన్ని యాక్చువల్గా డబుల్ డీప్ ఫ్రై మెథడ్ అంటారు అనమాట. మంచూరియాకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ విధంగా చేసుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఇంకాసేపు వేయించుకుందాం. బాగా ఎర్రగా కాల్చుకోవాలి మంచూరియాకి. ఎస్. ఇప్పుడు చూద్దాము. వావ్, చూసారా చాలా బాగా ఎర్రగా కాగాయి అనమాట. చూస్తే మీరు కలర్ ఉంది. ఎస్. సో ఈ విధంగా ఈ టైంలో మనం ఎస్పెషల్లీ అన్నిటినీ ఇంకా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయండి. ఎస్. ఈ విధంగా ఉన్న అన్నిటినీ కూడా మనము తీసేసుకొని, చూసారా సేమ్ స్ట్రీట్ స్టైల్లో బాగా ఎర్రగా కాగుంటాయా, అలానే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మా మాస్టర్ చెఫ్, ఇక మాస్టర్ షెఫ్సే సేమ్ నిజంగా అంటే గోబీ మంచూరి దగ్గర మనం తీసుకుంటామే స్మెల్, అలా వస్తుంది. అదే నూనెలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక అయిపోయింది, దీన్ని మనం ప్లేట్లోకి వేసేసుకుందాం. ఆ సౌండ్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అంతే, ఎక్కువ ఏమీ అవసరం లేదు, వేసుకొని దానికి తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఈ ప్రొసీజర్ మాత్రం హై ఫ్లేమ్ లోనే చేయాలి. ఎస్. దీంట్లోకి కాస్త సోయా సాస్, కాస్త కెచప్ వేసుకుందాం. 1 స్పూన్ ఆఫ్ కెచప్, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా టాస్ చేయాలి. దీనికోసం యాక్చువల్గా స్ట్రీట్ సైడ్లో మనం చూసుకుంటే వాళ్ళకి సపరేట్గా బాన్లీలు ఉంటాయన్నమాట, అలాగే. బట్ మనకు లేకపోవటం వల్ల ఈ విధంగా హ్యాండ్ తీసుకొని ఈ విధంగా కలర్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం, మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చూసారా ఈ విధంగా.
కొద్దిగా కారం పొడి వేసుకోండి, అలాగే తగినంత ఉప్పు కూడా. మళ్ళీ కాసేపు వేయించండి. ఇలా ఇదంతా కొద్దిగా గట్టిపడింది కాబట్టి బాగా ఏవి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసేసాయాలి. ఎస్, ఇంకా ఎంతసేపు బ్రో, ఆకలి అవుతుంది. ఇక మంచూరియన్ బాల్స్ వేసేద్దామా? ఎస్, సేమ్ అలాగే స్ట్రీట్ స్టైల్లో మనం ఈ విధంగా కలుపుకుంటే స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ కూడా మనకు వచ్చేస్తుంది. ఆహా, బయట చుట్టుపక్కల వాళ్ళు అనుకోవాలి ఏంటి వీళ్ళు గోబీ బండిగిన పెట్టారా ఏం కదా అని. అలా ఉంది స్మెల్ మాత్రం. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెయిట్ చేయడమే, సర్వ్ చేయడమే. సో ఈ విధంగా మనము ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేయడమే. చూసారుగా, ఈ విధంగా మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆనియన్ గార్నిష్ చేసుకోవడమే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఓయ్ అమ్మా, ఇక ట్రై చేసేద్దామా? ఎస్, చాలా బాగుంది. సేమ్ టు సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్.